హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ వంటలు. లాస్ట్ వీక్ మేము చేసిన కొబ్బరిపాలు బిర్యానీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. చికెన్ బిర్యానీ, కొబ్బరిపాలు చికెన్ బిర్యానీ. మళ్ళీ కొబ్బరిపాలు బిర్యానీ అంటే మా వాడు ఏడుస్తున్నాడు, ఏంటంటే చికెన్ చెప్పట్లేదు అని. అందుకని కొబ్బరిపాలు చికెన్ బిర్యానీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు, మీరు ఎక్కువగా నాన్ వెజ్ చేస్తున్నారు, వెజ్ చేయట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. అందుకని మేము వెజ్ చేద్దాం అనుకుంటున్నాం ఈ వీక్. సో ఈ వీక్ స్టార్టర్ కాదు, స్నాక్ ఐటెం కింద చేద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే వెజ్ మంచూరియా. అంతా మా జుబేర్ గారి ప్రోద్బలం, ఆయన కనుసన్నల్లోనే అంతా చేస్తున్నాము. సో లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్ ఫ్రెండ్స్. లెట్స్ గో ఫ్రెండ్స్. వెజ్ మంచూరియా కావాల్సిన క్యాబేజీ తురుము మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మా వాడు చిరంజీవిలో మాట్లాడుతున్నాడు అండి. నేను చిరంజీవిలో మాట్లాడలేదా? బట్టలు తికే వీరనారి నీవే టన్ 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 టన్. ఇరిగిపోయి ఎలా ఉంది ఇది? చిన్న ముక్కలు పోయినా చిన్ని 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 ముక్కలు కొస్తాను. మంచూరియాలో వేసుకోవడానికి చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. ఏంటి చిన్న ముక్కలు? ఉల్లిపాయలు. మరి అది చెప్పాలి కదా. కనిపిస్తుంది కదా, ఏం కోస్తున్నాను? కనిపించడం కదా, చెప్పాలి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇందులోనే మనం క్యారెట్ కూడా తురిమి వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇందులోనే క్యాబేజ్ తురుము, క్యారెట్ అండ్ ఉల్లిపాయలు చిన్నగా కోసుకుని వేసుకోవాలి. అండ్ అందులోనే క్యాప్సికమ్ చిన్న ముక్కలు కోసుకుంటే సరిపోద్ది. మేము హాఫ్ బద్ద తీసుకున్నాము క్యాప్సికమ్. ఒక మీడియం సైజ్ది తీసుకుని ఒక హాఫ్ బద్ద ఇనఫ్. ఫ్రెండ్స్, ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం. అండ్ ఆల్సో ఇందులోనే కారం 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాం. కొద్దిగా చాలు. అండ్ ఇందులోనే మనం బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇందులోకి సరిపడా కార్న్ఫ్లోర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం మైదా పిండి కూడా కలుపుకుందాం. మరి ఇందులోనే సరిపడా మైదా పిండి కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనం ఉండలుగా చేసుకుందాం. బాగా కలుపుకుందాం ఫస్ట్. అదే అందాం అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మనం ఉండలుగా చేసుకుందాం. మరీ పెద్దవి కూడా ఉండకూడదు, ఉండలు చిన్నగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా చేసి సైడ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని వేడి చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈలోపు అక్కడ ఉండలు కూడా రెడీ అయిపోతున్నాయి. మరి ఉండలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. చూస్తే ఇప్పుడు మన జుబేర్ రెడీ చేసిన ఈ మంచూరియా వీటిని వేసేసుకున్నాము. వీటిని బాగా వేపుకుందాం ఫ్రెండ్స్. బాగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో వేపుకుంటే బాగా ఉడికిద్ది ఫ్రెండ్స్. ఇది వేగినాయి ఫ్రెండ్స్, తీసేసుకుందాము మనం. సాస్ చేసుకుందాం. దానికోసం కడాయి పెట్టుకొని వేడెక్కాక ఆయిల్ వేసేసుకుంటున్నాము. ఇందులోకి 4 పచ్చిమిర్చి ఇంకా గార్లిక్ సన్నగా తరుక్కొని వేపుకుందాం ఫ్రెండ్స్. ఇట్లాగా చిటపటలాడుతుంది. ఇప్పుడు ఇవి బాగా వేగుతున్నాయి. ఇందులో క్యాప్సికమ్ వేసేసుకుందాము. కొద్దిగా క్యాప్సికమ్ వేగాక అప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్.
ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకుందాము కొంచెం. సోయా సాస్. ఇప్పుడు ఇందులో కొద్దిగా సోయా సాస్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం టమాటా కెచప్ వేసుకుందాము. ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకుందాము. ఇంకా 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మరిగిపోయింది ఫ్రెండ్స్. మనం సాస్ తయారు చేసుకున్నాం కదా. మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న మంచూరియన్ బాల్స్ కూడా ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. సో మన బాల్స్ ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు. అదే ఆల్మోస్ట్ మన వెజ్ మంచూరియా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకోసేపట్లో దించేసుకుందాము. ఒక కరివేపాకు వేసేసుకొని మన వెజ్ మంచూరియాని దించేసుకుందాం ఫ్రెండ్స్. మన మంచూరియా రెడీ అయిపోయింది. ఇదిగోండి మనం సర్వింగ్ కూడా చేసేసుకున్నాము. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ వెజ్ మంచూరియా బై జుబేర్. నేనేం చేయలేదు, మీరే చేశారు. పదండి ఫ్రెండ్స్, టేస్ట్ చూద్దాం. ఉండండి, వేడి వేడిగా ఉంది, గులాబ్ జామ్లా ఉంది. టేస్ట్ చేద్దాం. బా సూపర్ సెట్ అయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్నాయ్ వస్తున్నా బయట. ఓకే ఓకే రైట్ 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 వస్తున్నా. ఫ్రెండ్స్ చూసారుగా మా వీడియో వెజ్ మంచూరియా. టేస్ట్ చాలా బాగా కుదిరింది. హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం. మీరు కూడా ట్రై చేయండి. మా జుబేర్ ఈరోజు అదరగొట్టేసాడు, చాలా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ మరొక మంచి వీడియోతో వస్తాము. కీప్ టచ్ ఇన్ విత్ అవర్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. ఏమైనా కొత్తవి ఇలా ట్రై చేయండి. అట్లాగే ఏమైనా సజెషన్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము కూడా కొత్తగా ట్రై చేసి మీకు ప్రజెంట్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ అవర్ ఛానల్, అవర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ గైస్. బాయ్.